నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఖాన్ నేను రాజశేఖర్ ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడుకి వెళ్తే ప్రధానంగా ప్రజారోగ్యంతో చెలగాట మనకు వార్త ప్రధానంగా కనిపిస్తుంది. నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం, ప్రజల ప్రాణాలు పణంగా వ్యాపారం అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు, కోకొల్లలుగా అవినీతి లేని మందుల దుకాణాలు, డీసీఏ తనిఖీల్లో ప్రతి చోట నివ్వెరబోయే ఉదంతాలు అనే ఒక వార్త కనిపిస్తుంది. ఇక మచ్చబొలారంలో అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి 4.35 కోట్ల విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ మందులకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో నిజంగా దానికి సంబంధించి వార్త ఇది. స్లైడింగ్ దందాకు కళ్ళెం పడుతుందా అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. యాజమాన్యాల చేతుల్లోనే బ్రాంచ్ మార్పిడి వ్యవహారం, బి కేటగిరీ సీట్ల విషయంలోనూ వారిదే ఇష్టారాజ్యం, ఏళ్లుగా పట్టించుకోని విద్యాశాఖ అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జరిగే పరీక్షకు ఏర్పాట్లు విజయవంతం. 1 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు, అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి, టీజీపీఎస్పీగా మారిన టీఎస్పీఎస్సీ అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే జీవనకాల గరిష్టాలకు సూచీలు, సెన్సెక్స్కు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. అలాగే బుద్ధ పూర్ణిమకి సంబంధించి నిన్న సికింద్రాబాద్ మహాబోధి బుద్ధవీర విహార్ సంబంధించి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఒక వార్త కనిపిస్తుంది. 6వ దశ ఎన్నికల ప్రచారానికి రేపు 58 స్థానాలకు పోలింగ్, బూతుల వారీగా డేటాతో గందరగోళం అనే మరొక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈనాడుకు సంబంధించి. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి 2047 వరకు కష్టపడతా, దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం కోసం పంపించాడు, వికసిత భారతే నా కళ, అది నెరవేరుస్తా, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 దశాబ్దాల క్రియాశీల రాజకీయాల్లో ప్రజలకు ప్రధాని సంకేతం అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక నిన్న పటియాల ఎన్నికల ప్రచారంలో సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఎంకు బుద్ధుని ప్రతం అందిస్తున్న బౌద్ధ భిక్షువు అనే వార్త కనిపిస్తుంది. పనే ధ్యానం, బుద్ధుని బోధనలే స్ఫూర్తి, వాటిని ఆచరిస్తున్న 2500 ఏళ్ల తర్వాత కూడా ఆదర్శంగా బౌద్ధ మతం ఉందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. నిన్న ఆయన అక్కడ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు చేశారు. బిల్లులన్నీ పెండింగ్ అనే వార్త కనిపిస్తుంది. గత ప్రభుత్వం నుంచి క్లియర్ కాని బకాయిలు, విద్యార్థులకు 5 ఏళ్లుగా ఫీజులు, స్కాలర్షిప్లు పెండింగ్, 6000 కోట్లకు చేరిన ఫీజు రియంబర్స్మెంట్, వైద్యారోగ్య శాఖ బిల్లుల బకాయిలు 3000 కోట్లు, సర్కారు దవాఖానాల మందులకు చెల్లింపుల శూన్యం, ఉద్యోగాల సప్లిమెంటరీ బిల్లులకు 4000 కోట్ల అవసరం, ఖజానాలో సొమ్ము లేక క్లియర్ చేయని సర్కారు, ఒక్కో నెలలో మైనస్లో భాగంగా జారుకుంటున్న ఖజానాగా, అప్పులు, అసలు, వడ్డీలు, వేతనాల భారమే ఎక్కువ అనే వార్త కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించి పారిశ్రామిక ప్రగతి, కొత్త పుంతలు, 6 విధానాలపై కసరత్తు, బీఆర్ఎస్ హయాంలో బకాయిలు 3736 కోట్లు అని కూడా అనుసంధానంగా దాంతో వార్త వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి అనే వార్త కూడా ప్రధానంగా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత జరగడం పక్క, గులాబీ ముఖ్య నేతలు ఆ పార్టీలో ఉండరు, కేంద్రం డబ్బులు ఇస్తున్న ధాన్యం కొనలేరా, బోనస్ అంటే ధాన్యం మొలకెత్తడమా అని కూడా కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసి నిన్న బీబీనగర్ మండలం రాఘవపురంలో పర్యటించిన నేపథ్యంలో అక్కడ ధాన్యం పరిశీలిస్తున్నటువంటి కిషన్ రెడ్డి అన్న చిత్రపటం కూడా వేశారు. హేమ రక్త నమూనాలో డ్రగ్స్ జాడ, మరో నటి ఆశీరాయ్ బ్లడ్ శాంపిల్స్లోను, బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైన 86 మంది రక్త నమూనాల్లో సైతం పరీక్షల్లో నిర్ధారణ అయిందన్న పోలీసులు త్వరలో నోటీసులు కూడా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి వార్త కనిపించింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అనే వార్త కనిపిస్తుంది. 7 మావోయిస్టుల మృతి, సంఖ్య పెరిగే ఛాన్స్ అని. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత హత్య, కళ్ళం వద్ద నిద్రిస్తూ ఉండగా నరికి చంపిన దుండగులు, రాజకీయ కక్షలే కారణమంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు, మంత్రి జూపల్లి అనుచరుల ప్రమేయం ఉందన్నటువంటి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ చేస్తుంది. ప్రధానంగా వార్త కూడా వేసినటువంటి పరిస్థితి. మేడిగడ్డ కింద అగాధం, 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల ఖాళీ, బ్యారేజీ పొడవున బొరియలాగా విస్తరణ, పునాదులు ఇసుక కొట్టుకుపోవడం వల్లే 7వ బ్లాక్ వద్ద భూగర్భంలో ప్రకంపనలు అని మేడిగడ్డకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. కూడా 4-5 రోజుల్లో మేడిగడ్డకు సీఎం అని కూడా చెప్పారు. పారిశుద్ధ కార్మికురాలతో అసభ్య చేష్టలు, ఇక కిషన్కు సంబంధించి ఇక మహిళా కార్మికులతో అసభ్య ప్రవర్తన, వీడియో తీసి వారికి చూపిస్తూ వేధింపులు, 2 శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వాకం, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్, జిహెచ్ఎంసీ కమిషన్ సీరియస్, ఆ 2 విధుల నుంచి తొలగింపు అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అఘాయిత్యాలకు సంబంధించి వరుసగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి కొలువు సరే జీతాలేవి, డ్యూటీలో చేరి 3 నెలలైనా తొలి వేతనం అందుకుని నర్సింగ్ ఆఫీసర్లు అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ విమర్శ మొత్తం ఇప్పుడున్నటువంటి పార్టీ పైన పడే అవకాశం ఉంది. 15 రోజులుగా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియ, కొందరుకి ఇంకా ఎంప్లాయీస్ ఐడి కూడా ఇవ్వని వైనం, వివరాలు పంపడంతో కొందరు సిబ్బంది చేతివాటం పంపిస్తున్నారు అన్నటువంటి కోణంలో వార్త కనిపించినటువంటి పరిస్థితి. మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు, 7వ బ్లాక్లోకి గేటు ఎత్తడంతో ప్రకంపనలు, బ్యారేజీ కింద భారీగా బొరియా ఏర్పడినట్లు అనుమానాలు, దీంతో
ప్రమాదమేనని అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ త్వరలో మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. రేపు బ్యారేజీలు పరిశీలించినటువంటి ఎన్జీఆర్ఐ బృందం అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. తెలిసిన వాళ్లతోనే స్వతంత్ర కమిటీ జలాశయాలకు ఏటా తనిఖీలు అని కూడా ఒక వార్త వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పారదర్శకంగా ధాన్యం కొనుగోలు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. పౌర సరఫరాల శాఖపై విచారణకు ఆదేశించాలి, కాళేశ్వరం నిర్మాణంపై రిటార్డీతో విచారణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక వార్త. ఈలటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైడ్ ఇంకా కూటమి సేవలో ఘనాపాటి చంద్రబాబు విధ్వంస కుట్రలతో ప్రధాన సూత్రధారి పల్నాడులో హింసాకాండకు ఐజీ వత్తాసు అనే వార్త కనిపిస్తుంది. బుద్ధుని బోధనలే స్ఫూర్తి, బుద్ధ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి తక్కువ విధానాలు, ముందు చూపులేని సీఎం పాలన అనే వార్త కూడా నిన్న కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి కనిపిస్తుంది. రైతులు తిట్టడానిక అధికారం ఇచ్చింది, అందుకేనా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అనే వార్త. రైతు బంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొడతామంటున్నాడని, మరో మంత్రి రైతులు కుక్కల్లా మొరుగుతున్నారని కసురుకుంటున్నాడని ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇలాగా మరొక వార్త చూసుకుంటే ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ, జూన్ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దిరెడ్డి అలాగే తదితరులను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశించుకొని తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ వీడియో లీక్ అయింది, అది మేము విడుదల చేయలేదని కూడా ఈసీ చెప్పినటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్రానికి వర్ష సూచన, నైట్ విజన్ గాగుల్స్తో విమానం ల్యాండింగ్, భారత వాయుసేన మరో ఘనత అనే వార్త కనిపిస్తుంది. ఐజీ ఐపాస్, టీజీ ఐపాస్కు భారీగా మార్పులు, టీజీ మార్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి అక్రమ దందాలు నడవవు, భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్, గంజాయి కల్తీలకు సంబంధించి సర్కారు చెక్, సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారుల దూకుడు, ఎక్కడికక్కడ తనిఖీలు, అక్రమార్కులపై యాక్షన్ అనే ఒక వార్త కనిపిస్తోంది. అలాగే మరొక వార్త చూసుకుంటే హాస్పిటల్ల, అపార్ట్మెంట్ టవర్ల, వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆయన పాల్గొన్నారు, చిత్రపటం కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సికింద్రాబాద్కు సంబంధించి హోటల్లో కల్తీల ఆటకట్టు, వరుసగా దాడులు జరుగుతున్నాయి, కల్తీ ఆహారం బయటపడుతున్నటువంటి పరిస్థితి. సో మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. బీజేపీకి మహిళలంటే గౌరవం లేదు, వారి శ్రమకు తగిన ఫలితం దక్కలేదంటూ కూడా ఒక రాహుల్ గాంధీకి సంబంధించి వార్త కనిపిస్తుంది. సెకండ్ క్లాస్ సిటిజన్లుగా చూస్తున్నారు వారిని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో. సో ఆ వార్త కనిపిస్తుంది. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలే, కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు, మంత్రి వెంకటరెడ్డి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నాం, ఇప్పటికే 39.51 లక్షల టన్నులు సేకరించాం, డిఎస్ చౌహాన్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై కమిషనర్ హెచ్చరిక కూడా జారీ చేశారు. సో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. బెంగళూరు రేవుపాటిలో డ్రగ్స్ తీసుకున్న హేమ పోలీసుల దర్యాప్తులో వెల్లడి, నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాట్లు. హేమ ట్రావెల్ చేసినటువంటి ఫ్లైట్ టికెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. టెస్ట్లో మొత్తంగా 86 మందికి డ్రగ్స్ పాజిటివ్గా వచ్చినటువంటి పరిస్థితి. నోటీసులు కూడా త్వరలో ఇవ్వబోతున్నట్లు వార్త ప్రచురితమైంది. అలాగే చివరిగా అమ్మ పేపర్ చూద్దాం. అమ్మ పేపర్ సంబంధించి ప్రశాంత్ కిషోర్కు షాక్, కంగు తినిపించిన కరణ్ థాపర్ అనే వార్త కనిపిస్తుంది. ఇక ప్రశాంత్ కిషోర్ ట్వీట్లను చూపించి షాక్ ఇచ్చిన థాపర్, ఆవేశం పట్టలేక ఊగిపోయిన పీకే, గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం అని చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్, హిమాచల్లో కాంగ్రెస్ గెలవదన్న పీకే, 6 రాష్ట్రాల్లో తప్పినటువంటి అంచనాలు అదే ప్రస్తావిస్తూ కూడా నిన్న కరణ్ థాపర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రశ్నించినటువంటి తీరులో ఇంటర్వ్యూ సాగిందన్నటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఢిల్లీలో రాహుల్ ప్రచారానికి క్రేజ్ అనే వార్త కూడా కనిపిస్తుంది. సిగ్గనిపిస్తలేదా, వడ్లు మొలకెత్తిస్తుంటే ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ సర్కార్పై కిషన్ డిఫైర్, సిగ్గనిపిస్తలేదంటూ ప్రశ్నించే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది కూడా కనిపిస్తుంది. సీఎం సిపాయి అనుకున్న అంతా ఉత్తదే, సర్వేలను బట్టి చూస్తే తలదన్నేల లోక్సభ ఫలితాలు ఉండబోతున్నాయి అంటూ కూడా నిన్న దేవరకొండలో బీజేపీ నేత ఈటల రాజేంద్ర కొన్ని వ్యాఖ్యలు చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటూ కూడా నిన్న జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వార్తాపత్రికలకు సంబంధించి ఉన్నటువంటి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రతి అంశాన్ని కూడా ముందు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి సమాహారం అందించేందుకు, విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు.
కృష్ణమూర్తి గారు నమస్తే. ముందుగా ప్రధానంగా చూసుకుంటే బిల్లులన్నీ పెండింగ్ అనే ఒక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా క్లియర్ కాని బకాయిలు చాలా వరకు కూడా ఖజానా ఖాళీగా ఉందని ఇలాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో బిల్లులు చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. నర్సింగ్ స్టాఫ్లకు సంబంధించి వారికి కూడా జీతాలు ఇవ్వలేదన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే ఖజానాకు సంబంధించి ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా చాలా వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా అదే నిర్వాహకం చేసింది, ఈ ప్రభుత్వంలో కూడా అవే వస్తున్న విమర్శలు. దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందంటారా? సో ప్రధానంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ అప్పు చేసి పప్పు కూడు అనే ఒక సామెత, ఆ తరహాలో అనేది మన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఓన్ అప్పు చేసి పప్పు కూడు ఎదురుగా అది కూడా లేదు. గొప్పల కోసం ఒకరికన్నా మేము నువ్వు అంటే నేను రెండు ఎక్కువ అన్నట్టుగా ఉంది వ్యవహారం. కాబట్టి ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎదురైంది. మొన్న మనం చూసినాం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కాంట్రాక్టర్లు మేము పనులు అని చెప్పేసి వాళ్ళు బీపించుకుని కూర్చున్నప్పుడు హెడ్ ఆఫీస్ లో బిల్లులు ఇస్తేనే చేస్తాం, లేకపోతే చెయ్యము. 6 మాసాలుగా మాకు ఒక్క పైసా రాలేదు, మేము ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం, రావట్లేదు కాబట్టి మేము చేయమని చెప్పేసి కాంట్రాక్టర్లు బీపించి చెప్పేసి. ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసీకి వచ్చినటువంటి ఆపద ఇప్పుడు రాష్ట్రానికి మొత్తానికి వస్తుంది ఆపద. అంటే కాంట్రాక్టర్లు 2 పైసలు ఆశపడి వాళ్ళు పని చేస్తారు. అట్లాంటి వాళ్ళకు నిలబడి పెట్టుబడులు పెట్టండి, కోట్ల రూపాయలు పెట్టండి, పెట్టుబడి అడగద్దు అంటే కొంత ఇబ్బంది. ఎవరికైనా వ్యాపారం, కాంట్రాక్టర్ ప్రస్తుతం వ్యాపారం, అందులో జిఎస్టీ చెల్లిస్తున్నారు, అన్ని రకాలుగా పన్నులను ప్రభుత్వాలు చెల్లిస్తున్నారు. చెల్లించినప్పుడు వాటికి సంబంధించిన బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో కొంత ఇబ్బంది ఉంది. కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయింది. గతంలో ఆత్మహత్యలు పాల్పడే సంఘటనలు ఉన్నాయి. గొప్ప చెప్పుకొని అంగో 6 గంటలకు డంబాచారంతో బయటకు వెళ్ళినప్పుడు అనవసరంగా ఒకసారి పాండవం అనుకోండి, ఏమైపోతుంది సమాజంలో పరిస్థితి? ముగ్గురు బతికైపోతుంది. వారి పరువు పోయి అత్యంత దారుణమైన నిర్ణయాలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పన్నుల ఇది కాంట్రాక్టర్ సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయంలో చెల్లింపు చేస్తే బాగుంది. చెల్లింపు చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ ఖజానా వెక్కిరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. మున్ముందు ప్రభుత్వానికి కత్తిమే సామనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కానీ 5 ఏళ్లుగా ఫీజులు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకమే దాదాపుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 6,000 కోట్లకు ఫీజు రియంబర్స్మెంట్ చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ బిల్లులు కూడా 3,000 కోట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్వాహకం వల్లే ఇప్పుడు ప్రభుత్వానికి ఒక రకంగా కత్తి మీద సాము. అంటే ఇటువైపు 6 గ్యారెంటీలు అమలు చేయడం, ప్రభుత్వంలో వచ్చినటువంటి సమస్యలు చూసుకోవటం, ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్ళాలంటే గత బకాయిలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, అప్పులు తీసుకురావడం, ఇవన్నీ కూడా కొంతవరకు కష్టంగా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే ఇవన్నీ ప్రభుత్వానికి లేదా గత పాలన తెలుసు, ప్రస్తుతం పాలకులు తెలుసు. అయినా మళ్ళీ ఉచిత హామీలంటూ అందులో 6 డంబాచార డెప్యూటీ అవుతుంది లేదు కదా, వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఏదో ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ప్రత్యర్థి పార్టీని కోల్పోలేకుండా దెబ్బతీయాలి అన్న వ్యూహంలో రాజకీయ పార్టీలు వెళ్ళడం కోరింది. గతంలో కేసీఆర్ అదే చేస్తున్నారు, రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మనం సక్రమంగా పాలన చేయగలము, ఖజానా పైన భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఖజానాపై భారం పడ్డా ఆ భారం ద్వారా మళ్ళీ పన్ను రాబట్టి ఏ రకంగా సేకరించుకోవాలి అన్న విషయాన్ని కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది. సరైన ఆర్థిక నిపుణులను సలహాదారులుగా పెట్టుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. కానీ ఆర్థిక నిపుణుల సలహాలు కాకుండా రాజకీయ సలహాలతో ముందుకు వెళ్ళినటువంటి ఇవన్నీ ఇబ్బంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మరొక అంశం మనం తీసుకుందాం. ప్రధానంగా కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోబోతున్నారు, ఖజానా కూడా ఖాళీ అయిపోయింది, ఆర్థిక సంక్షోభంలో ఈ ప్రభుత్వం పడేసేలాగా ఉన్నటువంటి పరిస్థితి విధానంతో ముందుకు వెళ్తున్నారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోక్సభ
ఫలితాల తర్వాత పూర్తిగా ఇది జరగడం పక్కా అని, గులాబీ ముఖ్య నేతలు ఆ పార్టీలు అసలు ఉండరు, కేంద్రం డబ్బులు ఇస్తున్నా ధాన్యం కొనడానికి ఏంటి అని కూడా కొన్ని వ్యాఖ్యలు నిన్న ఆయన ధాన్యం పరిశీలన చేస్తున్నటువంటి సందర్భాలు వ్యాఖ్యలు చేశారు. నిజంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మార్పులు జరగబోతున్నటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. కానీ కిషన్ రెడ్డి చెప్పినట్టు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారన్నటువంటిది వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది కిషన్ రెడ్డి ఈరోజు చెప్పింది కొత్త విషయం అని మనం అనుకోకూడదు. ఎస్, అదే ముందు నుంచి సంకేతాలు ఉన్నాయి. కానీ 25 మంది ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చే అవకాశం ఉందని కాకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారని చెప్పడం, అంటే కాంగ్రెస్ పార్టీ కావాలనే వారు లాక్కుంటుంది అన్న ఆ వ్యాఖ్యల్లో చూడాల్సిన అవసరం ఉందంటారు. అంటే గతంలో రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు అంటే ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు గేట్ ఓపెన్ చేసినా బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం అని చెప్పడం, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో 20 మంది నడుస్తూ ఉన్నారని చెప్పడం, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు నేను పేర్లు సహా చెప్తాను, అతను ఎవరో తరచూ ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా బీఆర్ఎస్ దిగిపోతున్నారు, కాంగ్రెస్ లో చేరబోతున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది అని చెప్పారు. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే ఇది కిషన్ రెడ్డి మీద కొత్త చెప్పిన ఆయనకు సమాచారం వచ్చింది లేదు. గతంలో మంత్రులు చెప్పినటువంటి విషయాలను, మంత్రులు మాట్లాడిన అంశాలను మరోసారి దృష్టి తీసుకొచ్చారు. అంటే కిషన్ రెడ్డి చెప్పిన ఉద్దేశం ఏంటంటే ప్రజల ఇబ్బందులు, రైతుల బాధలు, యువకుల ఇబ్బందులు ఇవన్నీ కాకుండా రాజకీయ కోణంలోనే ఆ పార్టీలు వెళ్తా ఉన్నాయి అని ఆయన ఒక ఉద్దేశం. అంటే గతంలో కేసీఆర్ ఇదే తరహా చేశారు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఎదురు పార్టీలను బలహీనపరచడము, ఈ చర్య తీసుకున్నారు. సేమ్ అదే కోవలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళందరినీ అందరినీ చేసుకుంది. మొన్న రద్దయిన అంటే మొన్న కాలంపూర్ అయినటువంటి అసెంబ్లీలో సుమారుగా 18 మంది కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 12 మంది ఆయన లాక్కున్నాడు. చివరి పని 4 మాత్రమే అందులో. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నారు. వాస్తవానికి వీటన్నిటి బీజేపీ వరకు కేసీఆర్ పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారంగా మేము వ్యవహరిస్తామని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారు, పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకోను, ఒకవేళ వాళ్ళు నా పార్టీలో చేరాలి అనుకుంటే ఆ పదవికి రాజీనామా చేస్తే చెప్ప నేను వాళ్ళ పార్టీ నా పార్టీ కండలో కప్పను చెప్పారు కేసీఆర్. కానీ ఏం చేసిన అధికారం రాగానే పదవులు ఉండగానే వాళ్ళని చేసుకొని వాళ్ళకి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలిసి బీఆర్ఎస్ కండలో కప్పుకోగానే వాళ్ళు కండలో కప్పుకోవడంతో పాటు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. అంటే ఇప్పుడు అదే పని మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కేసీఆర్ దుర్మార్గంగా వెళ్తున్నట్లయితే ఏమైనా చర్య ఇది, దీన్ని మేము సహించము అని అంటూనే మరి ఈరోజు ఏం చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ లో చేరిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీ కండువా కాబట్టి పార్టీలో కాపాడుతున్నారు. చేరిన వాళ్ళు ఏమన్నారు గతంలో కానీ కానీ నేను ప్రభుత్వంతో పాలక పక్షంతో కలిసి ఉంటే తప్ప నా నియోజకవర్గానికి నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేదు, అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను చేరుతున్నా, ఇదే పరిస్థితి చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చేరిన ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా రాజకీయ కోణంలో ఉంది. కానీ ప్రజా సంక్షేమం విషయంలో గతంలో కేసీఆర్ ఆలోచన చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తారని ప్రజల్లో కొంత అభిప్రాయం వస్తా ఉన్నాయి. దీన్ని తుడిచిపెట్టాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కాంట్రాక్టర్లకు అంటే అభివృద్ధి పని చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, డబ్బులు చెల్లించలేని పరిస్థితి, కొత్త పన్నం ప్రారంభించాలంటే 1-10 సార్లు ఆలోచన చేయాల్సిన పరిస్థితి, ఇచ్చిన హామీల విషయంలో హామీలను అమలు చేయాలి అంటే నిధుల సేకరణ విషయంలో కొంత ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితి, ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దిగజారింది అన్న విషయం చాలా స్పష్టం అవుతా ఉంది.
చాలా స్పష్టంగా తెలుస్తాం. రైట్ 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 ఇంకొకటి ప్రధానంగా నిన్న మోదీకి సంబంధించి చాలా ప్రచారం జరుగుతుంది. ఆయన 2 ఏళ్ల పాటే ప్రధానిగా ఉంటారు, తర్వాత ఉండరు. వీటన్నిటికి తెరదీస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుని 2047 వరకు కష్టపడతా, దేవుడు నన్ను అందుకే పనిపించాడు, నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, వికసిత్ భారతే లక్ష్యంగా ముందుకు వెళ్తాం, ఆ కళ నెరవేరుస్తామని కూడా మోదీ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఈ వ్యాఖ్యల్ని మోదీ అంటే ఒక విజన్తోనే ఉన్నారు, అందుకే ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అనుకోవచ్చు. అంటే నరేంద్ర మోడీ చెప్పిన విషయాలు ఏంటంటే గత కొంతకాలంగా ప్రచారం జరుగుతా ఉంది. ఏమని 2024 ఈ ఎన్నికల్లో, ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం వస్తే 400 సీట్ల 300 సీట్ల అది పక్కన పెట్టారు. పార్టీల వారిగా వాళ్ళు చెప్పుకునే విషయాన్ని పక్కన పెట్టారు. ఒకవేళ బీజేపీకి అధికారం వస్తే నరేంద్ర మోడీయే ప్రధాని. దీంట్లో అంటే ఎన్డీఏ కూటమి చెప్పింది, బీజేపీ చెప్పింది, మనకున్న సంకేతాలు ప్రచారంలో కూడా మోడీ కేంద్రంగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో జరిగినా దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 2029 వరకు నరేంద్ర మోడీ ఉండరు ప్రధానమంత్రిగా. పార్టీ గతంలో ఒక నిర్ణయం తీసుకుంది, 75 సంవత్సరాలు పూర్తయిన వారు క్రియాశీల రాజకీయాల్లో ఉండకూడదు అనేది బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేవలం 2026 వరకు మాత్రమే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటారు. ఆ తర్వాత కొత్త వ్యక్తి అంటే యోగియా, ఇంకో ఎవరైనా అమిత్ షానా ఎవరా అనేది అప్పుడు ఆలోచన చేస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ ఉండరు ఈ 5 సంవత్సరాలు అని చెప్పేసి ప్రచారం జరుగుతారు. దీన్ని అంటే ఇది మొదట్లో కొంత అక్కడక్కడ జరిగినప్పటికీ క్రమక్రమంగా ఇది చాలా బలంగా ప్రజల్లో విద్యుత్ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా కానీ, రాజకీయ ప్రసంగాల్లో కానీ, ప్రతిపక్ష నాయకులు చేసిన ప్రసంగాల్లో కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కొద్ది రోజుల మోడీ ప్రయత్నం చేస్తా ఉంది. వచ్చే 5 ఏళ్ళు నేనే ఉంటాను అని గతంలో చెప్పారు. నాకు ఒక విజన్ ఉన్నది, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని నా విజన్. ఆ విజన్ ప్రకారంగా వెళ్తా ఉన్నాను. ఇప్పటికీ దేశాన్ని గడిచిన 10 సంవత్సరాలుగా కొంత అభివృద్ధి చేశాను. ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చింది, ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా భారతదేశం అన్నా, భారతదేశ ప్రజలన్నా కొంత గౌరవం దక్కుతుంది. కాబట్టి దాన్ని మరింత ఇనుమరింపజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తారు. ఇప్పుడు అంటే నిన్న మన జరిగినటువంటి వ్యాఖ్యల్లో 2047 వరకు నేనే ఉంటాను అని ఆయన చెప్పారంటే అంటే ఇంకొక వ్యాఖ్య చేశారండి. 2 దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా అంటే ప్రధాని మోదీగా నేనే ఉంటానని చెప్పకపోయినా అంటే ఇప్పటి వరకు ప్రధానిగా ఉంటూ తర్వాత పూర్తిగా బాధ్యతలు అంటే తను చేయాల్సినటువంటి పనులు బీజేపీ పార్టీ చేస్తుంది, అప్పటి వరకు మేమే అధికారంలో ఉంటాము అనే ఒక క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం ప్రభుత్వం నుంచి అంటే ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు మోదీ అనుకోవచ్చు మనం. అంటే నా మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నేను మమ్ము చేయను, మధ్యలో కాడి వదిలి నేను పారిపోను. పిల్లలు ఏం జరుగుతుంది వీళ్ళని కానీ సరైన నేత ఉండడు అన్న ఉద్దేశాన్ని రాజకీయ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు, నేనే ఉంటున్నా, మీకు సేవకుడిగా నేనే పనిచేస్తా, కాబట్టి మమ్మల్ని కనిపించండి. ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు, ఆ పైన 5 ఏళ్ళు నేనే ఉంటాను. నాకు ఒక విజన్ ఉన్నది, భగవంతుడు నాకు ఒక విజన్ ఇచ్చాడు, నన్ను దానిపైకి పంపించడం నేను భావిస్తున్నా. అంటే భగవంతుడు దూతగా నేను భావిస్తా ఉన్నాను. కొంతమందిని కొన్ని కార్యక్రమాలు భగవంతుడు ఈ భూమిని పంపిస్తాడు, అందులో భాగంగా నేను దానిపైకి వచ్చానేమో అని నేను భావిస్తున్నా. కాబట్టి నా శక్తి యుక్తి ఉన్నంత వరకు నేను పనిచేస్తాను, అప్పటి వరకు నాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ అంటే మోదీ చెప్పినటువంటి విషయాలు చూస్తే దాదాపుగా 94 ఏళ్ళు వచ్చినంత వరకు ఆయన పార్టీకి సంబంధించి సేవలు అందిస్తారు, చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తారని. సో అంటే ఆ పరిస్థితులు ఏమైనా ప్రతిపక్షాలు విమర్శలుగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. అంటే మోదీ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా విజన్తో వెళ్తున్నాం అనేది క్లియర్ కట్ గా చెప్పారు. సో ప్రజల నుంచి కూడా అదే స్పందన వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పండి. 96 ఏళ్ళు ఆయన ఉంటారా, వయోభారీత్యా ఆయన ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు ఈ రకమైన చురుగ్గా సేవలు అందిస్తారా అనేది ఇక్కడ చర్చ అప్రస్తుతం. గాడ్ ఫాదర్ ఎక్కడ ఉన్నా ఆయన సిద్ధాంతాలు ఆయన విధానాలను అమలు చేసేందుకు ఇంకొక దూత వస్తారు.
అంటే అండి ఇంకొకటి కనిపిస్తుంది ఇక్కడ, అంటే ముందు నుంచి కూడా బీజేపీ ఏవైతే చేయాల్సినటువంటి కొన్ని కార్యాలకు సంబంధించి ఇందాక మాట్లాడుతున్నట్టుగా మీరు అన్నట్లు కూడా సో ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. సో ఆ బీజేపీ పార్టీ అవన్నీ చేయాలంటే ఖచ్చితంగా అప్పటి వరకు ఉండాలనేటువంటి సందేశం ఇచ్చింది. సో చేయాల్సిన కార్యక్రమాన్ని మోదీ ఉండే లోపే అయిపోవాలి. మోదీ ఏదైతే ఉందో అక్కడ ఆర్టికల్ 370 కానీ ఇట్లాంటి చాలా అంశాలు భారతదేశానికి సంబంధించి చేయాల్సినటువంటి అవసరం ఉందని చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఆ విజన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా నిన్న ఆయన ప్రసంగంలో తేట తెలమైంది, ఒకసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. అంటే అలాంటి ఒక క్లారిటీ ఇచ్చారని దాన్ని మనం అలా భావించవచ్చు అంట. బీజేపీ విధానాలు సిద్ధాంతము మోడీ పనితీరు ఏంటి అనేది ప్రజల ముందు ఆవిష్కరించేందుకు నిన్న మోడీ వ్యాఖ్యలు కొంత చర్చకు వెళ్ళారు ప్రజలు. ఎందుకంటే నాకు ఒక విజయం ఉన్నది, దేశాన్ని నేను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని నా కోరిక. ఆ కోరికలో భాగంగా కొంత నేను సఫలమయ్యాను. 10 సంవత్సరాలు రెండు డబ్బాలుగా 10 సంవత్సరాలు చేసిన పాలనలో కొంత సఫలమయ్యాను. రాబోయే కాలంలో మనకి సంబంధించినటువంటి ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాను ప్రపంచాన్ని, విశ్వగురువుగా భారత్ మారుస్తా అనేది ఆయన ప్రజలకు సంకేతాలు పంపించారు. ప్రతిపక్షాలు కానీ స్వపక్షం కానీ విపక్షం కానీ ఏదైతే మోడీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉందని జరుగుతున్న ప్రచారానికి ఈ వ్యాఖ్యలతో ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే కామాలతో కొనసాగుతుందా అది తర్వాత విషయం. మోదీ ఏం మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఒక విజన్ ఉంటుంది, ఖచ్చితంగా ఆయన అంత ఈజీగా మాట్లాడరు, అది కూడా మనం చూద్దాం. ఇంకోటి ప్రధానంగా బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి సో వాళ్ళందరూ కూడా నేను రక్త పరీక్షలు చేసినటువంటి పరిస్థితి, అందులో హేమాకు సంబంధించి ఆమె రిలీజ్ చేసింది వీడియో, అందులో ఒక నేను లేను అని చెప్పే ప్రయత్నం చేసింది, కాకపోతే ఆమె బయటపడినటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. అందులో ఆమె కూడా పాజిటివ్గా వచ్చింది, డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తూ ఉందని వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే దాదాపుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ అనేది చాలా వరకు కలకలం రేపుతుంది, జీవితాలు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ రేవ్ పార్టీలు దాదాపుగా దానికి ఎంట్రీ ఫీజే 50 లక్షల రూపాయలు. సో అంత ఈ స్థాయిలో జరుగుతుందని ఏ విధంగా చూడొచ్చు అంటారు? హేమాకు సంబంధించినటువంటి అంశం కూడా నిజంగా ఇది సమాజంలో తయారుకోవాల్సిన పరిస్థితి. సమాజాన్ని ప్రభావితం చేసే ఒక క్రీడంలో సెలబ్రిటీగా ఉన్న వాళ్ళు ఈ రకమైన తరలించుకునే సంఘటనకు పాల్పడడం అనేది అత్యంత దురదృష్టకరం. ఆ సంఘటన తెలిసి జరిగిందా తెలియదు జరిగిందా తర్వాత విషయం. ఓకే, ఎవరో ఫ్రెండ్ పార్టీలు ఇస్తే వెళ్ళొచ్చు, దాంట్లో తప్పేం లేదు. డ్రగ్స్ నీకు ప్రమేయం లేదు కూడా, ఎవరైనా నీకు అంటే ఏదో కూల్ డ్రింక్ లేకపోతే ఇంకే తినే పదార్థం స్నాక్స్ దాంట్లో కలిపి ఇస్తే కూడా అది తెలియకుండా కలిపితే ఓకే, అది కూడా తీసుకోకూడదు. అట్లాంటి వాటికి వెళ్ళకూడదు. ఫస్ట్ వాటిని అవాయిడ్ చేయాలి. అట్లాంటి పార్టీలకు ముందు అవాయిడ్ చేయాలి. విధిలేని పరిస్థితుల్లో రోజుకు చాలా ఆత్మీయులు అనుకున్న మాత్రం వెళ్ళినప్పుడు అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చింది అనుకున్నప్పుడు చేసిన తప్పు గుండాగా ఒప్పుకొని భవిష్యత్తులో ఇలాంటివి చేయడము అని ప్రజలకు చెప్పడం అనేది చాలా ముఖ్యం. జరిగింది తప్పు తెలుసు, అది మీకు తెలిసి చేసామా తెలియక చేసామా, అనుకోకుండా జరిగిందా అనుకోని జరిగిందా దానికి తర్వాత విషయం. అది కానీ ముందు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా నేను అక్కడ లేను అని మళ్ళీ ఒక వీడియో కూడా చేయడం, నాకు డ్రగ్స్ పార్టీతో సంబంధం లేదు, అక్కడ బెంగళూరులో లేదు, నేను హైదరాబాద్ లో నా ఫామ్ హౌస్ లో సిద్ధ అవుతున్నాను అంటూ విడుదల చేయడం వీడియోను. ఆ వీడియోలో పోయే కాదు ఇక్కడే ఉంది, ఇక్కడ నుంచి పలానా సైకిల్ తీసుకుని పలానా చెట్టు పలానా లొకేషన్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వాటి పోలీసుతో వీడియో విడుదల చేయడం. ఆ డ్రగ్స్ పరీక్షలో చెప్ప తప్పేం లేవు. నేను ఆ పార్టీకి వెళ్ళినా నా ఫ్రెండ్కి అనుకోకుండా జరిగింది, పోలీసులు వచ్చారు, రైడ్ చేశారు, బ్లడ్ శాంపుల్ ఇవ్వమన్నారు, ఇచ్చాను, వస్తే మాట్లాడతా, ఏదేమైనా ఇట్లాంటి జరగకూడదు, భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి మరోసారి చోటు చేయకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను చెప్పుకుంటే అయిపోయింది. 4 ముక్కలకు ప్రజలకు ఇబ్బంది ఇవ్వాల్సిన అంటే సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి పర్సనల్ అయితే దాంట్లో ఎవరు ఏం చేయలేదు, సెలబ్రిటీగా ఉన్నారు మీరు కాబట్టి కొంచెం ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి, ఒక సందేశం ప్రజలకు పంపాలి, మీ అభిమానులకు పంపాలనుకున్నప్పుడు కొంత జాగ్రత్త తీసుకుంటాం.
అది తీసుకోకుండా Yes, ఇంకొక అంశం ప్రధానంగా చూసుకుంటే అంటే డ్రగ్స్ కు సంబంధించి లేకపోతే రేవ్ పార్టీలకు సంబంధించి అందరికీ ఎంట్రీ ఫీజులు ఇచ్చేసి గ్యాదరింగ్ చేసి పార్టీ పెట్టుకున్నంత వరకు కూడా కనీసం పోలీసులకు సమాచారం లేకపోవడం, ఎక్కడో జరిగిన తర్వాత జరుగుతున్న సందర్భంలోనూ వెళ్ళి అక్కడ తనిఖీలు చేయడం లేకపోతే వారిని పట్టుకోవడం చేస్తున్నారు తప్ప ముందే ఎందుకంటే అలాంటి వ్యవస్థ ఉన్నా కూడా ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా అంటే డ్రగ్స్ తీసుకొచ్చి వాడుతున్నంత వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నట్టు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అంటే ఒకటి రాజశేఖర్ గారు, నా ఇంట్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే ఇంట్లో అంటే నేను చిన్నవాళ్ళు కాబట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, సింగిల్ బెడ్రూమ్ బాబు, 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి నేను నా ఇంట్లో పిలుచుకుంటాను. దానికి 20 మంది 30 మంది వస్తారు. నా ఇంట్లో నేను ఏదో చెప్తాను, ఏదో శుభకార్యం అని చెప్తాను, పుట్టినరోజు ఇంకేదో చెప్తాను, నేను పిలుస్తాను. లేకపోతే వీకెండ్ పార్టీ చేసుకుంటున్నాము అందరిని రమ్మాలనేదో కోల్డ్ బిర్యానీ ఇంకేం చెప్తాను పిలుచుకుంటాను. అక్కడ అంటే దాని పరిమితికి మించి నిబంధనలకు ఉల్లంఘించి పరిసర ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా చేసినంత వరకు ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండవు. వ్యక్తిగత ఫంక్షన్లు పెట్టిన జరిగినట్టు ఇక్కడ ఫామ్ హౌస్లలో ఎలా ఉంటుందంటే, ఫామ్ హౌస్ సంపన్నులకే ఫామ్ హౌస్లు ఉంటాయి. ఏవో కాళ్ళు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ఏవో పార్టీ జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న అదే విషయం. కానీ మీరు అర్ధరాత్రి 2 గంటల వరకు బిల్ చేస్తాను. అది తర్వాత గద్దరిల్లే విధంగా డాన్సులు చేయడం వచ్చిన ప్రాబ్లం. పోలీసులకు అక్కడే కంప్లైంట్ వచ్చింది. పోలీసులు గుర్తించలేదు అంటే వాళ్ళకున్న ఇళ్లలోకి ఏం చేస్తున్నప్పుడు రేపు పొద్దున పోలీసులు రైడ్ చేశారు. అక్కడ ఏం చేస్తారు ఏమనుకుంటాం మనమే, పోలీసులు అతి ఉత్సాహం చూపించారనుకుంటాం మనమే. ఇట్లాంటి సంఘటన అంటే కొన్నిటిని అనుకోకుండా జరిగే సంఘటన కొన్ని ఉంటాయి. అందులో భాగమే అంటే ఆయన ఆ ఓనర్, ఫామ్ హౌస్ ఓనర్, ఆయన పార్టీకి వేయించరా లేకపోతే ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులో వైఫల్యం ఉండొచ్చు, పోలీసుల వైఫల్యం కూడా ఉండొచ్చు, కాదని కాదు. కానీ వ్యక్తిగతంగా పార్టీ జరిగినప్పుడు జనరల్ మనం గమనించండి, మన హైదరాబాద్ శివార్లో కూడా అనేక ఫామ్ హౌస్లలో ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది. చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్ లా, శారీ ఫంక్షన్ లా, ఇంకేమో జరుగుతూ ఉంటాయి. వెడ్డింగ్ యానివర్సరీలు, బర్త్ యానివర్సరీ జరుగుతూ ఉంటాయి. అలా దాన్ని ప్రతి దృష్టి పెట్టు. ఎక్కడైతే లిమిట్ కంట్రోల్ అవుతారో అప్పుడు పోలీసు వాళ్ళు రంగప్రవేశం చేసి రైట్ మీరు అన్నట్లు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని కూడా వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు తప్పు అని తెలిసినా కూడా తీసుకోవడం బాధ్యత కూడా ఉండాలి. అండ్ ఇంకోటి నిర్వహణకు సంబంధించి కూడా పోలీసులు నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఎలాంటి కల్చర్ అంటే ఒకవైపు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో గంజాయి కానీ డ్రగ్స్ కానీ భారీ స్థాయిలో పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. సో మున్ముందు చర్యలు కూడా తీసుకోవడం చట్టబద్ధంగా ఉండాలని కోరుకుందాం. ఎస్ రైట్, థ్యాంక్ యూ. మీ విశ్లేషణ అందించేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ కానీ రేపటి న్యూస్ కానీ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.